వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనము ఆనందంతో చప్పట్లు కొడుతున్నప్పుడు మన 10,000 కలుస్తాయి. అలాగే మనం గౌరవపూర్వకంగా ఎంతో వినమ్రంగా ఎవరికైనా నమస్కరిస్తున్నప్పుడు కూడా మన 10,000 కలుస్తాయి. కానీ మన కంటి నిండి కన్నీరు కారుతున్నప్పుడు మాత్రం ఒక్క వేలుతోనే మనము మ్యాక్సిమం ఇలా అంటాము, కానీ తుడుచుకోవడానికి, లేదంటే ఇలా అంటాం. అవునా? అంటే మన 10,000 కూడా మనకి తోడు రావట్లేదు మన కన్నీళ్లు తుడుచుకోవడానికి కూడా. మరి అలాంటప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఆదుకోలేదు, వీళ్ళు మనల్ని ఆదుకోలేదు అని చెప్పేసి బాధపడటం అవసరం అంటారా? మన చేతి వేళ్ళే మనకి సాయం కావట్లేదు, సాయం చెయ్యట్లేదు. మరి అలాంటప్పుడు ఎవరో ఏదో అన్నారు, ఏదో చేయలేదు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకొని బాధపడడం అవసరమా? ఆలోచించండి. మీరు అనొచ్చు, చెప్పడం చాలా ఈజీ, మనం వాళ్ళకి సాయం చేసి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత సాయం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అదే కదా బంధుత్వం అంటే, అదే కదా ఫ్రెండ్షిప్ అంటే అని మీరు అడగచ్చు. గుడ్ క్వశ్చన్. నిజమే, మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఎన్నోసార్లు నేను చెప్పాను కూడా, చేయడం అనేది మన ఇష్టం, మన ఇష్టపూర్వకంగా చేస్తున్నాం. కానీ ఏదైనా ఆశించి మనం చేయట్లేదు. ఆశించి చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈరోజు మనం సాయం చేస్తున్నాం అంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాళ్ళు కూడా మనకి చేస్తారని ఆశించే వాళ్ళు కూడా ఉంటారు. ఆశించడంలో కూడా తప్పు లేదు. వాళ్ళిద్దరు మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ని బట్టి అది ఉంటుంది అనమాట. బట్ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోకుండా ఉంటే ఇంకా బెటర్గా ఉంటారనమాట. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన ఆరోగ్యం కోసము, మన హెల్దీ కోసము, మన పాజిటివ్ థింకింగ్ని మనలో ఎలా డెవలప్ చేసుకోవడం కోసమే అనమాట. ఇప్పుడు అదే విధంగా ఆలోచిస్తూ వాళ్ళు చేయలేదే అని బాధపడుతూ కూర్చుంటే ఇప్పుడు వాళ్ళు సడన్గా వచ్చేసి ఏమైనా సాయం చేస్తారా? చెయ్యరు. కానీ మన పని ఏమన్నా అవుతుందా? అవ్వదు. కాకపోతే ఒకటి వస్తుంది, మనం మనశ్శాంతిగా నిద్రపోలేము, మనశ్శాంతిగా తిండి తినలేము. అనవసరంగా మన మనశ్శాంతిని పోగొట్టుకుని మనకి బాధలు వచ్చినాయి అనే బాధ కంటే, మనం వాళ్ళకి చేసాం హెల్ప్, వాళ్ళు మనం చేయలేదే అనే బాధ ఇంకా ఎక్కువ మనల్ని కుంగదీసేస్తుంది అనమాట. కాబట్టి అలా ఆలోచించకుండా ఈ విధంగా మన చేతులే మనకి రానప్పుడు పక్కోడు ఇంట్లో వచ్చేది, మనకి మనమే తోడు కానప్పుడు పక్కోళ్ళు ఎవరో తోడవుతారని ఎందుకు ఆశించాలే అని ఈ విధంగా ఆలోచించి చూడండి. మీ బాధ కొంతైనా తీరుతుంది. మ్యాక్సిమం ఒక 2 రోజులు ఇలా ఆలోచించడం మొదలెట్టే కంప్లీట్గా బాధ పోతుంది అనమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, సాయం చేయండి, ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ ఆ సాయం అందనప్పుడు కూడా ఆనందంగా ఉండగలుగుతారనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.